ప్రతిష్ఠిస్తున్నాం కానీ సర్వవ్యాపి అయిన భగవంతుణ్ణి సంకోచం చెయ్యాలనే దృష్టిలో మేము చేయటం లేదు. భగవంతుడు సర్వవ్యాపి అనటంలో ఏ విధమైనటువంటి సందేహానికి ఆస్కారం లేదు. లేకపోతే నృసింహావతారం ఎందుకు వచ్చింది నాయన? నృసింహావతారం అనేటటువంటి రావటానికి 2 కారణాలు భాగవతంలోనే చెప్పారు. 2 కారణాలట. భగవంతుడు స్తంభం నుంచి ఆవిర్భవించింది ఎందుకు అని అంటే, ఒకటి తన యొక్క భక్తుని మాటను నిజం చెయ్యటానికి. తన భక్తుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు? హిరణ్యకశిపు వాడి తండ్రుడు, అరే నువ్వు అంతటా ఉన్నాడు అంటున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడటరా. స్తంభంలోనూ ఉన్నాడు నాన్న అన్నాడు. ఆ ప్రహ్లాదుడి మాటను నిజం చెయ్యాలి ఒకటి. రెండోది తాను సర్వవ్యాపి అనేది చాటాలి. తాను సర్వవ్యాపి అనే దాన్ని ప్రకటించాలి. ఈ 2 కారణాలను పుచ్చుకొని భగవంతుడు స్తంభం నుంచి ఆవిర్భవించాడు అని భాగవతం చెబుతున్నది. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వత్ర భగవంతుడు ఉన్నాడు. కానీ సర్వత్ర భగవంతుడిని చూసేంత పరిపక్వత మనకు రాలేదు. అది రావాలి. ఎప్పటికొస్తుందో తెలియదు. అది వచ్చే వరకు ఇలా దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తిని ప్రతిష్ఠించి అక్కడ ఆ భగవంతుడిని ఆరాధించడం అనేది మన కర్తవ్యం అవుతుంది. అందుకు ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తికి కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవటానికి, భగవద్ దర్శనం చేయటానికి, భగవత్ స్మరణం చేయటానికి ఒక అవకాశం